దేవుని యొక్క కృపను బట్టి, పరిశుద్ధాత్మ నామాన్ని బట్టి దేవుడి గత వారం అంతటిని మనల్ని కాచి సజీవమైన రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి ఈ రీతిగా నడిపించిన దేవునికి స్తోత్రం చెప్తామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రతి క్షణము కాపాడుతూనే ఉంటున్నాడు. మనం దేవుడిని తలుచుకోలేము కానీ దేవుడు మనల్ని తలుచుకుంటూనే ఉంటాడు. మనం రోజుకి ఎన్ని ప్రయాణాలు చేస్తాం, ఎన్ని విధాలుగా మనం ఆలస్యాలు వెనకాల ఆలస్యాలు దేవుడికి ఇస్తాం, కానీ దేవుడు మనల్ని ప్రతి వారం అంతటిలో వారం నెలంతటికి మనకి కాపుదల ఇచ్చి సంవత్సరం అంతటికి కాపుదల ఇస్తూనే దేవుడు మనల్ని ముందుకు తీసుకువెళ్తున్నాడు. దేవుడిని మర్చిపోయే ఆలోచన మనకి ఎప్పటికీ రాకూడదు. దేవుడు మనల్ని కాపాడడానికి తన సర్వశక్తి గల దేవుడు అయ్యింది తన కుమారుని ఈ లోకానికి పంపించి మన జీవితాలను పవిత్రంగా మార్చడానికి తన కుమారుని రక్తముని క్రయధనముగా చెల్లించాడు. అయితే మన జీవితాల్లో కూడా ఒక ప్రణాళిక అనేది ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. మన జీవితాల్లో ఒక ప్రమేయం ఎప్పుడు కలుగుతూ ఉండాలి. ఏమిటి అని ఆలోచన చేస్తే, నేను దేవుని ద్వారా నిర్మించబడిన దానిని, దేవుని ద్వారా నిర్మించబడిన వాడును. నా ప్రవర్తన ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా యొక్క మార్గాలు ఎలా ఉన్నాయి, దేవునికి అనుకూలంగా నేను జీవించగలుగుతున్నానా, దేవుడిని సంతోషపెట్టే విధముగా నా జీవితాన్ని నడిపించబడుతున్నానా, లేకపోతే నా అవసరాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్తున్నానా అనే విధానాన్ని మనం ఎప్పటికప్పుడు తలచుకుంటూ బ్రతుకుతూ ఉండాలి. ఎందుకంటే ఈ జీవితం ఆయన ఇచ్చినదే, ఈ బహుమానం ఆయన ఇచ్చినదే. ఆయన ఇచ్చిన బహుమానాన్ని మనం ఏ రీతిగా కూడా విడిచిపెట్టకూడదు. ఎందుకని తల్లిదండ్రులుగా మన బిడ్డలకి ఏమి ఇవ్వాలో మనం అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకుంటాం, అవునా కాదా? తప్పకుండా తల్లిదండ్రులైన ప్రతి ఒక్కరు చేయవలసింది ఏంటంటే బిడ్డలు క్షేమంగా ఎదగాలి, బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, వారిని ఉన్నతమైన స్థితిలో మనము చూడాలి అని ఆశపడుతూ ఉంటాం. అలాగే పరలోకమందున్న దేవుడు కూడా తన బిడ్డలుగా మనల్ని చూస్తున్నాడు కనుక ఆయన కూడా ఒక ఆశయాన్ని మన పట్ల పెట్టుకున్నాడు, ఒక అనుభవాన్ని కూడా మన పట్ల పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడంటే, నేను నిర్మించుకున్న బిడ్డలు ఒక ఉన్నత స్థాయిలో నా పక్కన కూర్చోవాలి, ఒక ఉన్నత స్థాయిలో నాతో పాటు నివసించాలి, ఒక ఉన్నత స్థాయిలో వారిని నేను ఏ రీతిగా అయితే పుట్టించానో ఆ అనుభవాలని నా దగ్గరికి తీసుకుని అలాగే వారితో కలిసి ఉండాలని తన సింహాసనం నుండి ప్రతి దినము ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే ఆలోచన చేస్తున్న దేవునికి మనం ఏ మాత్రము లోబడకుండా బ్రతుకుతాం. అలా ఆలోచన కలిగిన దేవునికి మనము ఏ రీతిగా కూడా ఆ సమయాన్ని కేటాయించక నిర్లక్ష్యంతో బ్రతుకుతాం. మన బిడ్డలు మన మాట వినకపోతే మనకేమొస్తుంది? కోపం వస్తుంది. వారిని ఏం చేయాలని? క్రమములో పెట్టాలి. వారు మాట వినాలి, వారు మాట తప్పకూడదని మనము తప్పకుండా వారిని ఏం చేస్తామంటే ఒక మార్గంలోకి తీసుకురావడానికి ఎదురు చూస్తూ ఉంటాం. అలాగే పరలోకమందున్న దేవుడు కూడా ఇక్కడ మాట్లాడుతున్న మాట మీరు గమనించారు లేదో, ఆ 13వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఇందులో. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడా, నీవిచ్చిన పని కలిగి మేము జీవిస్తున్నాం తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మాట్లాడు, నీ పరిశుద్ధాత్మ కృప ద్వారా మాట్లాడు. వినగలిగే చెవులు ఇచ్చిన దేవుడవు, గ్రహించగలిగే మనస్సును కూడా వారికి ఏర్పాటు చేయండి. ప్రభు అయిన యేసయ్యా, ఇదిగో మీరందరి హృదయాలని చేతులకు అప్పగిస్తున్నారు. ఒక ఆలోచన వారిలోనికి రావాలి. నీవు ఎంతగా మా పక్షమున ఆలోచన చేస్తున్నావు, ఎంతగా మా పక్షమున నీవు ఒక క్రియేటివిటీ కలుగజేసి ఈ లోకానికి పంపించావు. దాన్ని మేము మరిచిపోయి బ్రతికినంత కాలం బ్రతికాము. తెలుసుకొని నీవు అప్పగించిన పని నిమిత్తం పని జరిగిస్తున్నాం. ఇప్పుడు వారి హృదయాల్లో ఉండి మాట్లాడి పరిశుద్ధాత్ముడ ఈ ప్రాంగణం అంతా నీ చేతులకు అప్పగిస్తాం. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, ఇక్కడ ఆలోచన చేసినట్లయితే ఇక్కడ సేవకుల గురించి మాట్లాడుతున్న మాట, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి
ఈ సేవ ఎందుకు పని కలిగి ఉన్నారు? నిజంగా ఈ సేవ మనుషుల కొరకు అయితే దేవుడు ఏర్పరుస్తున్నాడు. ఎందుకని? తన యొక్క బిడ్డలు క్రమముగా ఎదగాలని, తన యొక్క ఉద్దేశాన్ని బిడ్డల పట్ల నెరవేర్చుకోవాలని. అయ్యో, సాతానుకు సవాల్ ఇసిన దేవుడు నిన్ను నన్ను సాతానుని ఓడించమని చెప్తుంటే, ఈరోజు నువ్వు నేను పాపపు పథకాల్లో ఉండిపోయి సాతానుని ఓడించలేకపోతున్నా. మనము సాతానికి సహకారులుగా మారిపోయాం. అందుకని అంటున్నాడు, ప్రతి వాడును పై అధికారికి లోబడి ఉండాలి. ప్రతివాడు పై అధికారికి ఎప్పుడైతే లోబడి ఉంటాడో ఆ పరలోకమందున్న దేవుడంట మనకు అన్ని అధికారాలు ఏర్పాటు చేస్తాడంట. కానీ మనము ఆలోచన చేసిన విధానాన్ని బట్టి చూస్తే ఈరోజు మనము పై అధికారికి లోబడి ఉన్నట్లా. మన పిల్లలు ఎలా అయితే మనకి లోబడకుండా ఉన్నప్పుడు మన హృదయం గాయపడుతుందో, పరలోకమందున్న దేవుడు కూడా తన పిల్లలు తన యొక్క మాటను నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు అదే గాయముతో దేవుడు చూస్తున్నాడు. ఈ రోజు తల్లిదండ్రులుగా మీకు ఒక న్యాయం, పరలోకమందున్న దేవుడికి ఒక న్యాయమా? ఆలోచన చేయండి. పరలోకమందున్న దేవుడు కూడా ఒక న్యాయమే చూస్తున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు మీ హృదయాన్ని మీ బిడ్డల పక్షంలో ఏ రీతిగా అయితే క్రమంగా ఆలోచన చేస్తున్నారో, సింహాసనం ఉన్న దేవుడు కూడా అదే ఆలోచన చేస్తున్నాడు. బిడ్డలు క్రమము తప్పుతున్నారు, సరైన మార్గంలో ఉండాలి, సరైన రీతిలో ఉండాలని చెప్పి ఒక దైవజనుడి ద్వారానో లేకపోతే తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తూ మీతో మాట్లాడుతున్నప్పుడు ఆ క్రమాన్ని మనము అలవర్చుకోవాలి. బిడ్డలు మీరెంతగా మీ బిడ్డలు మీకు లోబడినప్పుడు సంతోషిస్తారో, పరలోకమందున్న దేవుడు కూడా అంతకంటే రెట్టింపుగా తన యొక్క సంతోషాన్ని మనకి తెలియపరుస్తాడు. మనమంతా పై అధికారికి లోబడి ఉంటే ఆ పై అధికారి మనకి ఈ లోకాల్లో అధికారాన్ని ఇస్తాడంట. మరి ఈ లోకంలో అధికారం మనకు కావాలంటే మనము అధికారునికి లోబడి ఉండాలి. ఏ అధికారికి లోబడి ఉండాలి? పరలోకమందున్న అధికారికి లోబడి ఉండాలి. మన జీవితాల్లో ఒక ప్రవర్తన సరిచేసుకుంటూ ఉండాలి. మన జీవితంలో మార్గము సరిచేసుకుంటూ ఉండాలి. దేవుడు అనేకమైన పర్యాయాల్లో అనేక మందిని పోషించుకుంటూ వెళ్తున్నాడు. అనేక మంది జీవితాలకు ఒక మార్గాన్ని తెలియపరుచుకుంటూ వెళ్తున్నాడు. అనేక మంది జీవితాలకు నా యొక్క ఉద్దేశం ఇదే అని సఫలపరుచుకుంటూ వెళ్తున్నాడు. ఈరోజు తన ఆలోచన రూపంలో నిన్ను కూడా నిర్మించుకున్న దేవుడు నీకెందుకు ఆలస్యం చేస్తాడు? నీ జీవితంలో ఎందుకు లోటు తీసుకువస్తాడు? చనిపోతానన్న ఏలియా దగ్గరికి ఆహారం వెళ్ళిందే, నీ దగ్గరికి ఎందుకు రాదు? సింహాల బోధలో వేసిన దేవుని ఆ యొక్క స్వరము దానియేలు దగ్గరికి చేరగలిగింది. ఎందుకు చేరగలిగింది? ఆలోచన చేయండి. వాళ్ళతో ఉన్న దేవుడు ఈరోజు మనతో ఉండట్లేదా? వాళ్ళతో ఉన్న దేవుడు ఈరోజు మనతో సహవాసం చేయట్లేదా? ఈరోజు చేస్తున్నాడు, కానీ మనము గ్రహించలేకపోతున్నాం. ఈరోజు ఆయన మనతో కలిసి ఉంటున్నాడు, కానీ ఆయనకి లోపడలేకపోతున్నాం. మన పై అధికారికి ఎప్పుడైతే లోపడతామో ఆ అధికారమైన దేవుడు మనకు కూడా ఈ లోకంలో అధికారం ఏర్పాటు చేస్తాడు. ఈ జీవితాన్ని మనం ఎప్పుడైతే దేవునికి ఏర్పాటు కలిగి అప్పగిస్తామో తప్పకుండా ఆ పరలోకమందున్న దేవుడు కూడా మన యొక్క జీవిత ప్రతిఫలాలను మనకి దయచేస్తాడు. కానీ మనం లోబడలేకుండా ఉన్నామే, మన జీవితాలను దేవునికి ఇవ్వకుండా ఉన్నామే. అందుకనే పై అధికారికి లోబడి ఉండవలెను, యాలి అనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. చూడండి ఎంత స్పష్టంగా సెలవిస్తుంది. దేవుడు సెలవిస్తున్న మాటలను మనము తృణీకరించకూడదు. దేవుడు చెప్తున్న మాటలను మనం తృణీకరించకూడదు. దేవుని యొక్క ఉద్దేశాలను మనము తృణీకరించకూడదు. నిజముగా మనము తృణీకరించబడే వారిగా ఉంటే పరలోక స్వాస్థ్యాన్ని కోల్పోతాం. మన దినాలు పొగవలే తరిగిపోతున్నాయంటే దినదినము తరము వెంబడి తరము ముగించబడిపోతుంది. ఈరోజు ఎంత స్పీడ్గా కాలం గడుస్తుంది. కనురెప్పపాటులు తిరిగి వచ్చేస్తుంది. రోజు కనురెప్పపాటులో వారం రోజులు తిరిగి వచ్చేస్తున్నాయి. నిన్నటి వలె దినాలు తరిగిపోతున్నాయి మన జీవితాల్లో. నిరీక్షణ లేని ఇతరుల వలె మనము ఉండకూడదు. నిరీక్షణ కలిగిన బిడ్డల వలె మన జీవితాలు ఉండాలి. నిరీక్షణ లేని ఇతరుల వలె మన జీవితాలు ఉంటే మన జీవితాలు ఎప్పటికీ దేవుని రాజ్యాన్ని చేయాలి. నిరీక్షణ కలిగి బ్రతకాలి మన జీవితాలు. ఓర్పు కలిగి జీవించాలి మన జీవితాలు. సహనము కలిగి జీవించాలి. దురాత్మ శక్తులకు మనం ఎందుకు చోటు ఇవ్వాలి? చీకటి శక్తులకు ఎందుకు చోటు ఇవ్వాలి? బద్ధకపు శక్తులకు మనం ఎందుకు చోటు ఇవ్వాలి? దేవుని రాజ్యానికి చోటు ఇవ్వకుండా మనము లోక శక్తులకు ఎందుకు మనం చోటు ఇవ్వాలి? ఆలోచన చేయాలి. ఈరోజు మనం చేస్తున్న ఆలోచన ఏంటో తెలుసా? మనము కావలసిన వారిని సమకూర్చుకోవాలని ఆశపడదు.
మనకు కావలసినవంతటిని ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాం. నీ బిడ్డలు నీకు మాట వినకపోతే కోపం వస్తే పరలోకమందున్న దేవునికి కోపం రాదా? ఆలోచన చేయండి. పరలోకమందున్న దేవునికి కోపం వస్తుందా రాదా? వస్తుంది. మరి కోపం వస్తాదని తెలిసిన దైవ సేవకుడు మీకు పక్షంలో పలకవలసిన మాటలన్నీ పలుకుతున్నా గాని మనలో రాతి గుండె అనేది ఏర్పాటు చేసి ఎందుకు కదిలించలేకపోతున్నా? దైవ వాక్యం చెప్తున్న మాట, నీ హృదయంలో నాకు వాక్యం ఉంచుకుంటే అది పాపము నుంచి కాపాడుతుంది. మన జీవితాల్లో ఉండవలసిన ఆలోచన ఆ 119:41 వచనం చూసినట్లయితే మాట్లాడుతున్న మాట చదవండి ఒకసారి. 141:19 సారీ 119:43 41 చూడండి. 43 నా నోట నుండి సత్యవాక్యము ఏ మాత్రమును తీసివేయకము. ఏం మాట్లాడుతున్నాడు తెలుసా దావీదు ఇక్కడ? సత్యవాక్యమును నా నోట నుండి ఏ మాత్రము తీసివేయొద్దు అంటున్నాడు. సత్యవాక్యమును నా నోట నుంచి ఏదైనా తీసివేయొద్దని చెప్తున్నాడు. నేను అడుగుతున్నాను, నీ నోటిలో సత్యం మాత్రమే ఉందా, లేకపోతే చెడ్డ మాటలు కూడా ఉన్నాయా? నీ నోటంతా సత్యమే పలుకుతున్నావా? నీ నోటంతా సత్యవాక్యమే వస్తుందా, లేకపోతే అపవిత్రమైన మాటలు వస్తున్నాయి? నీవు దేవుని బిడ్డవైతే నీ నోటంతా సత్యమే రావాలి. నీవు దేవునిలో ఎదుగుతున్న వాడివైతే నీకు సత్యమే రావాలి. నీ నోటంతా సత్యమే కనబడాలి. నీ జీవితంలో సత్యమే కనబడాలి. ఏ రీతిగా కనబడుతుంది నీ హృదయం? నీ నోటంటే ఏ మాటలు వస్తున్నాయి? ఏది పడితే అది మాట్లాడేస్తే మనం దేవుని బిడ్డలు ఎలా అవుతాం? దేవుడు మాటల వలన కూడా గాయపరచబడుతున్నాడు. ఎంత స్పష్టంగా సెలవిస్తున్నాడు, నాలుగు అగ్ని వంటిది కాదా, అడవులను సహితం తగలబెట్టట్లేదా? అవునా కదా? ఈరోజు మన నోరు ఎలా ఉంది? మన స్థితి ఎలా ఉంది? సత్యమును మాట్లాడే మాటలే మన జీవితాల్లో ఉన్నాయా? అబద్ధమాడుతూ మోసాలు చేస్తున్నావా? క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న నీ యొక్క నోరు, లేకపోతే క్రీస్తు సువార్తను వింటున్న నీ తలంపులు సత్యమును మాత్రమే మాట్లాడగలుగుతున్నాయి, లేకపోతే నీ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడగలుగుతున్నాయి? ఈరోజు గమనించండి, దేవుని వాక్యానికి నిర్లక్ష్యం చేసే ప్రజలు చాలా మంది ఏర్పడిపోయారు. దేవుని మాటలకు లోబడకుండా, దేవుని చిత్తానికి లోబడకుండా, దేవుని ఉద్దేశాలకు లోబడకుండా, దేవుని యొక్క క్రమానికి లోబడకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే వారు ఈరోజు చాలా మంది ఏర్పడిపోయారు. ఎందుకంటే దైవ వాక్యం నిర్లక్ష్యం అయిపోయింది. సువార్త సేవలో పడుతుంది కానీ గ్రహించగలిగే ఆ జ్ఞానము వారిలోనికి తెచ్చుకోలేకపోతున్నారు. వారి జీవితంలో ఆ జ్ఞానం ఎలా సంపాదించాలని ఆలోచన మర్చిపోతున్నారు. ఈరోజు దేవుని బిడ్డవైన నీవు నేను కూడా గ్రహించగలుగుతున్నామా? సత్యాన్ని మాత్రమే మనం పరలోక రాజ్యానికి ప్రతినిధిగా ఆయన ఉన్నాడు కనుక ఆయన మాటకు లోబడుతున్నామా? పై అధికారికి మనము స్థానం ఇస్తున్నామా? ఆలోచన చేయండి. ఎంత వరకు కరెక్ట్ మన జీవితం? నీ బిడ్డలు క్రమం లేకపోతే నేను బాధపడుతున్నావు. పరలోకమందు ఆయన సింహాసనం ప్రక్కన నిన్ను నన్ను కూర్చోబెట్టుకోవాలని ఆశపడుతూ ఈ లోకానికి పంపించిన దేవుడి మాటకు నీవు లోబడకపోతే నిన్ను నన్ను చూసి దేవుడు ఎలా ఆలోచన చేయాలి? నీ బిడ్డల మాటలు వినకపోతేనే దైవ సేవకుడి దగ్గర తీసుకువస్తాం, లేకపోతే వారు బాధపడుతున్నారని కన్నీరు కరిచి ప్రార్థన చేస్తాం. అలాంటప్పుడు నీ బిడ్డల విషయంలో నీవు అంతా ఆశపడితే పరలోకమందుండి ఒక ఆశయాన్ని మనకి ఏర్పాటు చేసి లోకాన్ని పంపించి సాతాను మీద నీవు గెలవరా అని చెప్పి నిన్ను నన్ను పంపిస్తే ఈరోజు గెలవకుండా సాతానికి నువ్వు నేను లోబడిపోతున్నామంటే ఎంత అవివేక జ్ఞానం కలిగి ఉన్నాం. ఈరోజు సాతానికి లోబడిపోయి వాడి అనుచరులకు మనం స్థానం ఇస్తున్నామంటే ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనం వడికట్టుకుంటున్నాం. ఆలోచన చేయాలి. పై అధికారికి లోబడి ఉండమని దేవుని వాక్యించాడు. నిన్ను నన్ను ఒక ప్రణాళిక కలిగి దేవుడు ఈ సృష్టిలోనికి పెట్టాడు. ఈ సృష్టిలో నిన్ను నన్ను ఒక ప్రణాళిక కలిగి పెట్టాడు. ఆయన రూపమును మనలో ఏర్పాటు చేసి ఈ లోకానికి పంపించాడు. మనం పై అధికారికి లోబడకపోతే ఏంటి మన జీవితం? దావీదు అంటున్నాడు కదా, నన్ను బాధించువారంట ఏమంటున్నాడు? నన్ను బాధించువారు ఎక్కువైపోయారు. నన్ను బాధించువారు ఎక్కువైపోయారు. ఎందుకు ఎక్కువైపోయారు తెలుసా? అప్పటిదాకా దేవునితో కలుస్తున్న వ్యక్తి సడన్ గా ప్లేట్ మార్చేశాడు. తన సొంత ఆలోచనకు లోబడిపోయాడు. ఇవన్నీ ఎందుకు జరిగినాయి అంటే దేవుని యొక్క పై అధికారికి లోబడకపోవడం వలన. ఈరోజు నీకు అనేకమైన పర్యాయాలు నిన్ను బాధించే రీతిగా ఉన్నాయంటే తప్పకుండా నీవు పై అధికారికి లోబడి ఉండలేదు.
ఈరోజు నీకు బాధ ఎక్కువైపోతుంది, నీకు వేదన ఎక్కువైపోతుంది, నీకు శోధన ఎక్కువైపోతుంది, నీకు అలసట ఎక్కువైపోతుంది అంటే తప్పకుండా నీవు పై అధికారికి లోబడి లేవు. దావీదులో వస్తున్న శ్రమలు ఏంటో తెలుసా? పరలోకమందున్న దేవునికి లోబడి ఉండలేదు, పరిశుద్ధాత్మ దేవునికి లోబడి ఉండలేదు. దేవుని వాక్యం అనే సత్యాన్ని తన నోట ఉంచమని ఎందుకు ప్రాధేయపడుతుందో తెలుసా? తన వాక్యం అనే సత్యాన్ని ఎప్పుడైతే విడిచిపెట్టాడో కష్టాల గుండా వెళ్ళిపోయాడు. అందుకని నా నోట నీ సత్యమును ఏం చేయమంటాడు? తీసివేయతాడు. ఈరోజు నేను కూడా వాక్యం వింటున్నా. ఎన్ని వాక్యాలు మనకి చెప్పగలిగినాయి, ఎన్ని మాటలను మనకు వివరించగలిగినాయి, ఎంత పద్ధతిని దేవునిలో ఉండాలని నేర్పించగలిగినాయి, ఎంత ఆశీర్వాదం దేవునిలో ఉంది అని చెప్పి మనకి అనేకమైన మాటలు దేవుడు మాట్లాడగలిగిన మాటలు అనేకమైన దీనికి స్పందించినా గాని ఈ రోజు కూడా నీ నోటిలో సత్యం అనేది లేకపోతే ఎందుకు మనకు ఆలోచన? సత్యం లేకుండా బ్రతకడం ఎంతవరకు కరెక్ట్? సత్యం లేకుండా జీవించడం ఎంతవరకు కరెక్ట్? సత్యం లేకుండా జీవించడం అనేది ఎంతవరకు క్రైస్తవులమైన ఆయన రూపాన్ని దాల్చిన మనకి ఎంత కరెక్ట్ ఆలోచించలేదు. రెహబాము తర్వాత అంట అబియా అనే రాజు వచ్చాడంట రెండోవాడిగా. దానికి ఆపోజిట్ గా యెరోబాము అనే రాజు ఉన్నాడంట. ఎవరు? ఈ యొక్క వీరిద్దరి మధ్యన జరుగుతున్న సంఘర్షణ ఏంటంటే చూడండి, ఆ రెండో రాజులు చూడండి 15వ అధ్యాయం, మొదటి రాజులు 15వ అధ్యాయం 9వ వచనం చూడండి. రైట్, చదువు. రాజైన యెరోబాము ఏలుబడి అందు, సారీ, 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 3వ వచనం. 2వ దినవృత్తాంతాలు 369 పేజీ. అబియాకును యెరోబామునకు యుద్ధము కలుగుగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలుల సైన్యముని ఏర్పాటు చేసుకుని యుద్ధమునకు సిద్ధము చేసిన యెరోబాము 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరుచుకొని అతని ఎదురుగా వారి యుద్ధమునకు వ్యూహపరచును. అప్పుడు అబియా ఎఫ్రాయిము మందయమందు షమారాయిము కొండ మీద నిలిచి, చూడండి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే యెరోబాముకి అబియాకి యుద్ధం ప్రారంభించబడుతుంది. అబియా పక్షం ఎంతమంది ఉన్నారు? 4 లక్షల మంది. యెరోబాము పక్షం ఎంతమంది ఉన్నారు చెప్పాలి? 8 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది అంటే అబియాకి సంబంధించిన వారితో పోల్చుకుంటే మనిషికి 2 చొప్పున యెరోబాము పక్షమున ఉన్నారు. అంటే 2 వచ్చి ఒక మనిషిని చంపేంత కెపాసిటీ వారికి ఉంది. అవతలి వ్యక్తులకు ఉన్నప్పుడు ఈ యొక్క అబియా అంటున్నాడు, ఆ కొండ ప్రాంతం మీద నిలబడి, ఓ యెరోబాము రాజు అయినటువంటి యెరోబాము, ఇశ్రాయేలుకు రాజు అయినటువంటి యెరోబామా, ఇదిగో నీవు దేవుని చేత ఆశీర్వదించబడిన వాడు, దావీదు చేత ఆశీర్వాదం పొందిన వారు మీరు, ఇశ్రాయేలు ప్రజలనగా దావీదు చేత వాగ్దానం పలకబడిన వారు మీరు దయించి గమనించండి. మీ పరిస్థితి అంతటిని మీ పక్షమున దేవుడు ఉన్నాడు. అయితే దేవుడు చేసిన క్రియలను మీరు విడిచిపెట్టేశారు. మీ దుష్టులతో సహవాసం చేశారు, మీ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఏర్పరచుకోబడవలసిన లేవీయుల చేత మీరు ఆ యొక్క ధూపాలు వెయ్యనివ్వట్లేదు. మీ ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి మీకు మీరుగా యాజకులను ఎన్నుకొని దేవునికి వ్యతిరేకులుగా మారిపోయారు. ఏమంటున్నాడు? దేవునికి వ్యతిరేకులుగా మారిపోయే యెరోబామా, మీరు కరెక్ట్ అయిన పద్ధతిలో లేరు, దేవుడు మీ పక్షాన లేడు. కానీ దేవుని కట్టుబాటులకు లోబడి లేవీయుల్ని యాజకులుగా మేము పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం. లేవీయుల చేతే మేము బోర్లు ఊదిస్తున్నాం. లేవీయులే మాకు అన్ని చేస్తున్నారు. మేము దేవుని క్రమానికి లోబడిన వారిగా చూస్తున్నామని చెప్పి ఆ అబియా అరుస్తూ కొండ ప్రాంతం నుంచి ఎంతగానో అరుస్తున్నాడు. కానీ సైన్యాన్ని చూసుకున్న నమ్ముకుని యెరోబాము ఏం చేస్తున్నాడు తెలుసా? నేను యుద్ధానికి సిద్ధమే. ఎందుకంటే అబియా ఉన్న ఆ సైన్యంలో కూడా యెరోబాము మనుషులు మాటుగా పెట్టాడంట. మాటుగాండ్రులను యెరోబాము ఆ యొక్క రాజ్యంలో పెట్టాడంట అబియా ఉన్న స్థానాలు. ఇప్పుడు ధైర్యం ఎక్కడుంది యెరోబాముకి?
మనుషుల మధ్యన ధైర్యాన్ని చూసుకుంటున్నాడు. ఆ మనుషుల మధ్యన ధైర్యాన్ని చూసుకుంటున్నాడు. అది చూసుకుంటున్న ఆ అభియ ప్రార్థన చేస్తున్నాడు. ఏంటో తెలుసా? దీనుల పక్షమున నీవు నిలబడతానని, నీకు లోబడిన పక్షమున నీవు రాజ్యమును అప్పగిస్తామని. చూడండి అక్కడ మాట్లాడుతున్న మాట 16వ వచనం. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అబీయాయును అతని జనులను వారి ఘోరముగా సంహరించి ఇశ్రాయేలు వారితో 5 లక్షల మందిని ఏమయ్యారంట? ఎంతమందిని చంపేశారు చెప్పాలి. ఎవరు చూసి ఈ రోజు నిన్ను నమ్ముకుంటున్నావు? నీకున్న ఆస్తిని చూసి నమ్ముకుంటున్నావా? నీకున్న బలాగారాన్ని చూసి నమ్ముకుంటున్నావా? నీకున్న వెనక బ్యాక్గ్రౌండ్ చూసి నమ్ముకుంటున్నావా? నీకున్న ఎంతో ఆశీర్వాదకరమైన ఈ యొక్క ధన సమృద్ధిని చూసి నమ్ముకుంటున్నావా? కానీ అభియ ఆశపడ్డది ఏంటి తెలుసా? దేవుని మీద ఆధారపడ్డాడు. దీనుల పక్షమున యుద్ధం చేస్తానని, నీ పక్షమున ఎంతగా లోబడిన వారి పక్షమున యుద్ధము చేస్తానని, ఏ రీతికైతే ప్రార్థన చేసి యుద్ధంలోనికి లేవీల చేత ఆ బోరలు ఊదరించడం ప్రారంభించాడో పరలోకం నుంచి జయం రావడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. పరలోకము నుంచి జయం రావడం ప్రారంభించడమే. ఇప్పుడు ఎంతమంది చనిపోయారంట? 5 లక్షల మంది చనిపోయారు. అసలు తక్కువ ఉన్న జనాంగం ఎంత, ఎక్కువ ఉన్న జనాంగం ఎవరిది చెప్పాలి? అబీయాదేమో 4 లక్షల మంది, యెరోబాముదేమో 8 లక్షల మంది. ఇప్పుడు చంపవలసిన వారు, పారిపోవలసిన వారు ఎవరై ఉండాలి? అబియా అయి ఉండాలి. కానీ అబియా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ వెళ్ళిపోతున్నాడు. కానీ యెరోబాము మట్టుకి ఏం చేస్తున్నాడో తెలుసా? విగ్రహారాధన మీద బ్యాలెన్స్ అయి బ్రతుకుతూ, విగ్రహారాధనకు మనుషులను అప్పగిస్తూ, బలిస్తూ, వాడి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవునికి లోబడకుండా బ్రతుకుతూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఎవరు పారిపోవాల్సి వచ్చారు? యెరోబామే పారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా వారి పక్షమున యుద్ధ శూరుడై వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ రోజు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు పై అధికారికి లోబడి ఉంటే నీ పరిస్థితిని అంతటిని సైన్యములకు అధిపతి యెహోవా మార్చుకుంటూ వెళ్ళిపోతాడు. నీ శత్రువును తరిమే రీతిగా ఉన్నాడు, కానీ ఆయన ఏ మాత్రము నీ శత్రువుని దాడి చేసే రీతిగా నీ మీద పెట్టాల. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆలోచన చేయవలసింది ఏంటో తెలుసా? అతను అంతగా ఆశీర్వాదం పొందుకోవడానికి గల కారణం విగ్రహారాధన గుళ్ళన్ని కూల్చేయడానికి ఎంతో సమ్మతించేవాడట. దేవుడు లేడని తెలిసి ఏ ప్రాంతం అయితే విగ్రహారాధనతో నిండిపోయిందో అక్కడికి వెళ్ళి విగ్రహాలన్నిటినీ కూల్చేసేవాడట. రెహబాము తర్వాత ఈ యొక్క యూదా సైన్యంలో 2వ రాజుగా కనబడుతున్న ఈ అబియా దేవుడికి ఇష్టమైన వాడిగా జీవించాడట. దేవుడికి ఇష్టమైన వాడిగా జీవించాడు. అదే సొలొమోను సంతానము నుంచి వెళ్ళిన యెరోబాము మాత్రం దేవునికి వ్యతిరేకముగా విగ్రహారాధన చేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాడు. అందుకనే తనకి విజయం తటస్థించలేదు. ఈరోజు నీకు విజయం ఎందుకు తటస్థించట్లేదు తెలుసా? దేవునికి లోబడకుండా బ్రతుకుతున్నావు. పై అధికారికి అవకాశం ఇవ్వకుండా బ్రతుకుతున్నావు. పై అధికారికి ఇవ్వవలసిన రాజ్యాన్ని ఇవ్వకుండా బ్రతుకుతున్నావు. దేవుని శక్తికి నీవు ఎప్పుడైతే అప్పగిస్తావో సైన్యం ఎంత ఉన్నదని కాదు, దేవుడు నా పక్షమున ఉన్నాడని ఆ యొక్క అబియా ముందుకు వెళ్ళిపోయాడు. గెలుపును చూడడం ప్రారంభించాడు. 5 లక్షల మంది నుంచి చంపేశారంటే ఎంత పరాక్రమశాలిగా దేవుడు వారి పక్షాన్ని యుద్ధం చేశాడు. ఈరోజు నీ పక్షాన్ని చేయడా? దేవుడు చేస్తాడా? చేయడా? చేస్తాడు. కానీ మనం దేవునికి లోబడట్లా. సేవకుడు చెప్పుతున్న మాటలకి లోబడట్లా. దేవుడు మాట్లాడిస్తున్న మాటలకు లోబడట్లా. అందుకనే ఈ యొక్క యెరోబాము వలె నీ పిరికితనం ఏమైందంటే ఎంత బలమున్నా కానీ నీవు పారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? శత్రువుకు భయపడడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు నీ పక్షమున యుద్ధము చేస్తున్న దాన్ని కనిపెట్టలేకపోతున్నా. దేవుడు నీ పక్షమున యుద్ధం చేసి నీకు విజయాన్ని ఇవ్వాలని చూస్తున్నా కానీ ఆ విజయాన్ని పొందుకోలేక నీ జీవితం శత్రువుకు భయపడిపోతుంది. యెరోబాము దేవునికి ఆరాధన చేసి ప్రార్థన చేస్తే యెరోబాము సైన్యం పారిపోతుందా?
పారిపోదు. కానీ దేవునికి అనుకూలంగా ఉన్న అబియా మాత్రం 4 లక్షల మంది ఉన్నా కానీ ఆ 4 లక్షల మంది 8 లక్షల మందిని తోరేస్తున్నారంటే ఆలోచించే, పరిగెట్టిస్తున్నారు, వాటముని రుచి చూపిస్తున్నారంటే వారు నమ్ముకున్న దేవుడు విగ్రహారాధికుడై ఉన్నాడు. వారు నమ్ముకున్న దేవుడు నోటి వాకుతో మాట్లాడలేని వాడు, వేదాలు మెదపలేని వాడు, కదలేని వాడు, రాయిగా ఉన్నవాడు, వారిని పూజిస్తున్న దేవుడు అటువంటి వాడు గనుక వారు కూడా ఓడిపోయి పారిపోతున్నారు. ఈరోజు నీవు నేను పూజిస్తున్న దేవుడు ఎవరు తెలుసా? అగ్నిలో పడ్డ బయటికి రాగల దేవుడు, సింహాల బోనులో ఉన్న బయటికి తీసుకురాగల దేవుడు, సముద్రమే అడ్డుగా ఉన్న చీల్చగల దేవుడు. అటువంటి దేవుణ్ణి నీవు పూజిస్తుంటే ఎందుకు లోబడలేకపోతున్నావు పై అధికారి? ఎందుకు స్థానం ఇవ్వలేకపోతున్నావు పై అధికారికి? ఈరోజు ఆలోచించి, వాక్యం తెలుసు, ప్రార్థన తెలుసు, బైబిల్ తెలుసు, తెలిస్తే సరిపోదు. ఆ పరలోకమందున్న స్థితిని నీ హృదయంలోనికి నీవు సంపాదించుకుని ఆ స్థానాన్ని కల్పించుకోవాలి. ఆ పై అధికారికి ఎప్పుడైతే లోబడతావో ఆ లోబడిన వ్యక్తి ఆ అబియా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న వెంటనే లేవీయులు ఎప్పుడైతే ఆ మ్రోగడం, ఆ బోరలు మ్రోగించడం ప్రారంభించారో శత్రు గుండెల్లో భయం పుట్టడం దేవుడు ప్రారంభించాడు. నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రభువానికి లోబడిపోతున్నాను, నా స్థితిని అంతటిని నీకు అప్పగిచ్చేస్తున్నాను, ఇక నుంచి జీవించేది నేను కాదు, నీ కొరకు నేను జీవించాలనుకుంటున్నాను. ఎప్పుడైతే మోకాళ్ళ మీద పడి నీ జీవితాన్ని దేవునికి అర్పిస్తావో, నీ జీవితాన్ని దేవునికి అంకితం చేస్తావో, నీ జీవితాన్ని ఆయనకు లోబడేలాగా చేస్తావో, నీకున్న అవసరతలు ఒక్కొక్కటి పారిపోయి ఆశీర్వాదం వెనక వస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. రాదా? వస్తుందా? రాదా? దేవుని నమ్ముకున్న ప్రజలు తృణీకరించబడ్డారా? దేవుని నమ్ముకున్న ప్రజలు అవమానించబడ్డారా? దేవుని నమ్ముకున్న ప్రజలు ఓడించబడ్డారా? లేదు. గెలుస్తూనే ముందుకు వెళ్ళారు, గెలుస్తూనే జీవించారు, గెలుస్తూనే నడిచారు. ఆ అబియా తర్వాత తన యొక్క కుమారుడు 3వ రాజుగా తన మరణించాడు. 1900 క్రీస్తు శకం పూర్వంలో అతను 1911లో మరణించిన తర్వాత ఆ 11వ సంవత్సరం తర్వాత తన కుమారుడైన ఆసా ఏలడం ప్రారంభించాడు. ఆసా ఏలడం ప్రారంభించిన తర్వాత మనుషులకు భయపడకుండా ఎక్కడ విగ్రహారాధన గుళ్ళుంటే అక్కడికి వెళ్ళి ఆ బొమ్మలన్నిటిని బద్దలు కొట్టేసి అంటించడం ప్రారంభించాడు. తన తల్లి కూడా విగ్రహారాధన చేస్తుంది. తన తల్లి చేస్తున్న విగ్రహారాధన కూడా ఏం చేశాడంటే పట్టుకెళ్ళి కాల్ చేశాడు. తన కుమారుడు ఎలా అయితే తన యొక్క తండ్రి ఆశీర్వాదం ఎలా అయితే కుమారుడు పొందుకున్నాడు, తన యొక్క జీవితంలో 10 ఏళ్ళు నెమ్మది కలిగి ఉందంట. ఏ సైన్యము కూడా అతని మీదకి యుద్ధం రాలేదంట, ఏ సైన్యము కూడా అతన్ని ఓడించడానికి రాలేదంట. 10 సంవత్సరాలు నెమ్మది కలిగి జీవించిందంట. మరలా 10 సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే దేవుని విడిచిపెట్టడం ప్రారంభించి తన తలంపుల్లో దూరం చేసుకోవడం ప్రారంభించాడో, మీరు అక్కడ చూసినట్లయితే ఆ 16వ వచనంలో మాట్లాడుతున్న 12వ వచనంలో మాట్లాడుతున్న మాట చూడండి. ఆసా తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తను బహు బాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను ఏం చేస్తున్నాడంట? ఇతను మాట్లాడుతున్న మాట మీకు చెప్తాను చూడండి. ఇక్కడ 14 చూడండి. ఆసా తన దేవుడైన యెహోవాకు మొరపెట్టగా యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో నుండి ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరు లేరని మా దేవా యెహోవా మాకు సహాయము చేయమని నిన్నే నమ్ముకొని ఉన్నాను. నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులను నీపైనే జయమందనికుము. ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. ఎలా ప్రార్థన చేశాడు? బలము లేని వారు ప్రభువా, మేము బలము లేని వారిమై ఉన్నాం, ఇదిగో నీవు మా పక్షమును ఉంటే మేము బలమైన వారిమై ఉండి, ఇదిగో నరమాత్రులను ఏ మాత్రము నీ మీద చేయమందకుండా వారిని పారద్రోలమని ప్రార్థన చేశాడు.
ఈ ప్రార్థన చేసిన వ్యక్తి ఇలా నడుస్తున్న సందర్భంలో కొంతకాలానికి ఏమైందంటే దేవుని చిత్తానికి మరిచిపోవడం ప్రారంభించాడు. దేవుడే ఏదైనా చేయగల సమర్థుడని మరిచిపోవడం ప్రారంభించాడు. దేవుడే ఏదైనా తీర్చగల దేవుడని ఎలా అయితే ఇప్పుడు ప్రార్థన చేశాడో, చివరికి మీరు మీ చేత చదివించిన వచనం ఎవరి మీద ఆధారపడుతున్నాడట? వైద్యుల మీద ఆధారపడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ చూసినట్లయితే ఒదేదు అనే ప్రవక్త ఉంటాడు. ఆ ఒదేదు అనే ప్రవక్తని పట్టుకెళ్లి శిరస్సులో బంధించేస్తాడు. ఎందుకు బంధిస్తాడో తెలుసా? ఇంతవరకు నీవు దేవుని మీద ఆధారపడ్డావే, ఇంతవరకు దేవుని మీద నీవు జీవించావే, దేవుడు అంటే ఏంటో తెలుసు, నీవు ఓడించలేని సైన్యాన్ని కూడా నీ కాళ్ళ క్రిందకి తెచ్చి పెట్టాడే, నీవు జయించలేని వారిని కూడా అందరినీ తీసుకొచ్చి నీ దగ్గర పెట్టాడే. పెట్టినప్పుడు నీవు చేయవలసింది ఏంటి? ఆయన దేవుని మీద ఆనుకోవాలి కదా. రామసేతు అనే ప్రాంతంలో ఎవడో ఏదో చేస్తుంటే నీవు దేవుని మీద ఆధారపడకుండా నీవు ఎవరికి పంపించావు వెండి బంగారు? నీవెవరికి పంపించావు వెండి బంగారులు? ఎవరిని కొనడానికి పంపించావు వెండి బంగారులు అని చెప్పి ఆ ఒదేదు చేత మాట్లాడినప్పుడు తన యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తుంది, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తుంది. తన మనసు ఎలా మారిపోయిందో తెలుసా? లోకానుసారంగా మారిపోయింది. మన భక్తి జీవితం ముందు దేవుని మీద చాలా క్రమముగా ఉంటుంది. మన భక్తి జీవితం దేవునితో చాలా సహవాసం చేస్తూ ఉంటుంది. దేవునికి ఇష్టపూర్వకంగా ఉండాలని బ్రతకాలని అనుకుంటాం. కానీ తన యొక్క 39వ సంవత్సరంలో ఎప్పుడైతే మొదటి సంవత్సరాలు 10 సంవత్సరాలు నెమ్మది కలిగి ఉందంట, 39వ ఏటకి వెళ్ళేటప్పటికి చివరి దశలో ఏం చేస్తాడో తెలుసా? వైద్యుల మీద ఆధారపడుతున్నాడు. ఎందుకు తన కాళ్ళకి అటువంటి జబ్బు వచ్చిందో తెలుసా? తప్పు చెయ్యని ఒదేదా మీద ఏం చేశాడో తెలుసా? పట్టుకెళ్ళి శరసాల్లో వేసేశాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీవు పనికిరాని దానిలా చూసావు అనుకో. దేవుని వాక్యం నీకు గద్దిస్తున్నప్పుడు ఇది పనికి రాదులే అన్నట్టు చూసావంటే నీ జీవితంలో నీవు కలిగి ఉన్న భావం ఏంటో తెలుసా? ఒకరోజు కీడుతో కొని తెచ్చుకుంటావు. దేవుని మాటలకు లోబడకుండా ఉంటే, దేవుని శక్తికి లోబడకుండా ఉంటే, దేవుని ఉద్దేశాలకు లోబడకుండా ఉంటే తప్పకుండా ఓ రోజు కీడు కొని తెచ్చుకుంటావు. ఎందుకో తెలుసా? ఆశ అన్ని విషయాల్లో దేవునికి నేను బలహీనుడని ప్రార్థన చేశాడు. కానీ తన దగ్గర వెండి బంగారంలో అధికమైన తర్వాత దేవుని మర్చిపోవడం ప్రారంభించాడు. ఒదేదు వచ్చాడు, నీవు కరెక్ట్ అయిన పద్ధతిలో లేవు, దేవుని ఆశ్రయించినప్పుడు శత్రువుని సైతం నీ కాళ్ళ దగ్గర పెట్టాడే, ఇప్పుడు దేవుని ఎందుకు ఆశ్రయించలేదని ఒక మంచి మాటలు చెప్పడానికి వస్తే ఆ ఒదేదుని ఏం చేశాడంటే శరసాల్లో పడేశాడు. పట్టుకెళ్ళి శరసాల్లో ప్రవక్తని పడేస్తే దేవుడు ఊరుకుంటాడా? మంచి చెప్పడానికి వచ్చిన వాడిని తృణీకరిస్తే దేవుడు ఊరుకుంటాడా? వెంటనే తన పాదముల కంట రోగం వచ్చిందంట. నడవలేని రోగం. ఎటువంటి కర్రల చేతులు పెట్టుకుని కుంటుతూ నడిచేవాడు. ఎటువంటి రాజు ఉన్నాడో అతని 39వ సంవత్సరంలో 41 ఏళ్ళు తన పాలన చేశాడు. కానీ 39వ ఏటే జబ్బును కొని తెచ్చుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రవక్తలకు వ్యతిరేకంగా వెళ్ళాడు. ఈరోజు దేవుని మాటలకు నీవు లోబడి జీవిస్తే, దేవుని ఆశ్చర్యమైన కార్యాలకు నీవు లోబడి జీవిస్తే, దేవుని ఉద్దేశాలకు నీవు లోబడి జీవిస్తే, పై అధికారికి నీవు లోబడి జీవిస్తే తప్పకుండా నీవు కూడా ఆశీర్వాదం పొందుకుంటావు. అయితే అది చివరి దశ వరకు నీవు కాపాడుకోవాలి. అది చివరి దశ వరకు నీవు నిలబట్టుకోవాలి. మధ్యలో నాకు అన్ని వచ్చేసినాయి, మధ్యలో నాకు అంతా నేర్చేసుకున్నాను, మధ్యలో నాకు అంతా తెలిసిపోయిందని చెప్పి ఎప్పుడైతే నీవు విరవీగుతావో తప్పకుండా నీవు ఆశీర్వాదాన్ని కోల్పోతావు. నీకు చెప్పేది ఏంటో తెలుసా? 10 ఏళ్ళు నెమ్మది కలిగిన తర్వాత ఆ ఆశ జీవితంలో రాజ్యాలన్నీ తన మీదకి శత్రువులుగా వచ్చేస్తున్నారు. ఎందుకు వచ్చేస్తున్నారు తెలుసా? క్రమముగా దేవుడు తగ్గిపోవడం ప్రారంభించాడు. క్రమముగా దేవునికి దూరం ప్రారంభించాడు. క్రమముగా దేవుని సన్నిధికి లోబడడం మానేశాడు. ఆ ఒదేదు చేత దేవుడు కబురు పంపించిన లోబడడం మర్చిపోయాడు. ఎందుకో తెలుసా? తన తండ్రి చేసిన కార్యాలు దేవునికి ఇష్టపూర్వకంగా కనబడుతుంది. తన తండ్రి చేసిన కార్యాలు ఇష్టపూర్వకంగా ఏం చేశాడు తెలుసు? విగ్రహాలన్నిటినీ కూల్చేశాడు. ఇతను రాజుగా ఉన్నప్పుడు కూడా తన తల్లి పూజించే విగ్రహాలను కూడా కూల్చేశాడు. అందుకనే ఈ యొక్క ఆశకి దేవుడు అవకాశం ఇవ్వడం ప్రారంభిస్తే ఆ ఒదేదును పంపిస్తూ తృణీకరించాడు, జైల్లో వేశాడు. తనకి ఇష్టం వచ్చినట్టు చేశాడు, అధికారం ఉందని. తర్వాత ఆ కుష్ఠరోగం వచ్చి 2 సంవత్సరాలు ఈ సంఖలో కర్రలు పెట్టుకుని కుంటుతూ ఎలా నడిచాడో తెలుసా? భారం భరించలేక, కష్టం భరించలేక, ఎందుకురా చనిపోతే బాగుందనే పరిస్థితిలో అటువంటి కాళ్లకు తనకి జబ్బు వచ్చేసింది. తెలుసా మీకు? ఇప్పుడు వైద్యుల మీద ఆధారపడుతున్నాం. ఎవరి మీద ఆధారపడాలి?
దేవుడు పుట్టించిన వాడు ఏదైనా స్వస్థపరచగలడా లేదా? నీ కాళ్ళు నా వైపు పరిగెట్టినప్పుడు, నీ కాళ్ళు నా వైపు పరిగెట్టినప్పుడు చాలా సక్రమంగా పరిగెట్టాయి. యుద్ధములను జయించగలిగాయి, అనేక రాజ్యాలను నీకు ఓడించగలిగాయి. కానీ ఏ మాత్రం ఇప్పుడు ఏం జరుగుతుంది? మనుషుల మీద, వైద్యుల మీద ఆధారపడి వైద్యులు తీరుస్తారా నీకు? చెప్పాలి. వైద్యులు ఏదైనా చేయగలరా? మోకరించి ప్రార్థన చేస్తే పరలోకమందున్న వైద్యుడు నీకు ఏదైనా చేయగలరా? దేవునికి స్తోత్రం. ఆశ మర్చిపోయాడు, కీడును కొని తెచ్చుకున్నాడు, మరణం పొందాడు. ఈరోజు నేను కూడా పై అధికారికి లోబడి లేకపోతే, పై అధికారికి మనము లోబడి ఉండకపోతే ఏ మాత్రం మనం ఏం చేయగలం? ఆలోచించండి. పై అధికారి మనము జీవితాలను అప్పగించుకోకపోతే ఏం చేయగలుగుతాం? ఆలోచించండి. అందుకని అక్కడ మాట్లాడుతున్న మాట, మీలో ప్రతి వాడును పై అధికారికి లోబడి ఉండాలి. మన జీవితాల్లో తెలుసుకోవాల్సింది ఒకటే, నువ్వెంత సంపాదించినా, ఏం చేసినా దేవుని క్రమము తప్పక మర్చిపోక ప్రతి దినము దేవునికి సహవాసం చేస్తూ ఉండాలి. 3వ వచనం చూడండి. ప్రభుత్వము చేయవారు చెడ్డ కార్యములకి గాని మంచి కార్యములకు భయంకరులు కాదు, మీకు మేలు కలుగునట్టు అధికారులు దేవుని పరిచారకులు వారికి భయపడక ఉండగోరితవా? మేలు చేయము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. ఏం చేయాలంట? మనం భయపడి మేలు చేయాలి. ప్రతి ఒక్కరికి మనం చేయవలసింది ఏంటో తెలుసా? మేలు చేయాలి. అతని వలన నీకు క్రీడ రావచ్చు, అతని వలన నీకు ఏదైనా జరగలేని కార్యమే రావచ్చు. యోధాను ప్రేమించిన రీతిగా నీవు నీ శత్రువుని ప్రేమించాలి. వాడి వలన ఏమి కలిగినా నీకున్న స్థితిలో నుంచే వాడికి మేలు చేయడం ప్రారంభిస్తే దేవుడు పరలోకం నుండి నీకు మేలు చేయడం ప్రారంభిస్తాడు. నీకున్న దానిలో ఇవ్వడం ప్రారంభిస్తే పరలోకమందున్న దేవుడు నిన్ను నింపడం ప్రారంభిస్తాడు. దేవుడే నింపడం ప్రారంభిస్తే ఎవడైనా దాన్ని ఆపగలరా? ఆపలేదు. నీవు మేలు చేయడం ఎప్పుడైతే ప్రారంభించావో నీ మేలు కనబడకల్లా పరలోకమందున్న దేవుడు నీకు రెండంతల మేలును తీసుకురావడం ప్రారంభిస్తాడు. ఆ రెండంతల మేలును దేవుడు నీకు ఇవ్వడానికి ప్రారంభిస్తాడు. ఎందుకు తెలుసా? నీవు మేలు చేయడం ప్రారంభించావు, నీ శత్రువుని ప్రేమించడం ప్రారంభించావు, నీ మిత్రుడు నీకు ద్రోహం చేస్తే వాడిని ప్రేమించడం ప్రారంభించావు, నీ మిత్రుడే నీకు మేలు చేయకపోయినా నీవు మేలు చేయడం ప్రారంభించావు. అందుకనే నీకు రెండింతల మేలు పరలోకం నుంచి వస్తాడు. నువ్వు పొందుకోవాల్సింది ఏంటో తెలుసా? పరలోకమందున్న దేవుని ప్రేమను మాత్రమే. అందుకని అక్కడ 8వ వచనంలో మాట్లాడుతున్నాడు, ఒకరినొకడు ప్రేమించిన విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ అచ్చి ఉండవద్దు. పొరుగు వారిని ప్రేమించువాడే. పొరుగు వారిని ఏం చేయాలంట? ప్రేమించాలి. నీలో ప్రేమ ఎప్పుడైతే ఏర్పడుతుందో, నీలో ప్రేమ ఎప్పుడైతే ప్రేమగా నువ్వు మనుషులతో మాట్లాడడం ప్రారంభిస్తావు, ప్రేమగా నీ పొరుగు వారిని ఇష్టపడతావో, నిజం చెప్తున్నాను, నీలో దేవుని క్రియ ప్రారంభించినట్టే, దేవుని ఆత్మ నీలో క్రియ ప్రారంభించినట్టే, దేవుని శక్తి నీలో ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నట్టే. కాబట్టి నేను చేయవలసింది ఏంటో తెలుసా? రెండవదిగా మనము దేవునికి లోబడి ఉండాలి. దేవుని చేత ఏర్పరచిన వాడిగా మేలు చేస్తూనే ఉండాలి, దేవునికి భయపడుతూనే ఉండాలి. ఏం చేశాడు ఆశ? దేవుని ఆశీర్వాదాన్ని చూశాడు, మరలా దేవుని ఆశీర్వాదాన్ని విడిచిపెట్టినప్పుడు కీడును కూడా చూశాడు. కానీ అబియా మట్టికి దేవుణ్ణి మాత్రమే ఆశీర్వాదం చూడగలిగాడు. తన ఆశీర్వాదం తన రాజ్యంలో ఏ మాత్రము యొక్క కీడు కొని తెచ్చిపెట్టలేదు, కానీ ఆశీర్వాదంతో తన మరణం పొందాడు. కానీ ఆశ మట్టికి తన జీవితంలో తన యొక్క ఉద్దేశాల ప్రకారం దేవునికి లోబడ్డాడు, కానీ తర్వాత తన యొక్క ఉన్న ధనాగారం ఏం చేసిందంటే దేవునికి దూరం చేసేసింది. అందుకనే మాట్లాడుతున్న మాట 5వ వచనంలో, కాబట్టి అగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉంట అవశ్యం. మీకు కూడా చెప్పనా, చాలాసార్లు మీ మనస్సాక్షి మీకు గర్దిస్తూ ఉంటుంది. మీరు చేస్తున్న పొరపాట్ల వలన మీ మనస్సాక్షి మీతో మాట్లాడుతూ ఉంటుంది. మీ మనస్సాక్షి మీకు చెప్తున్నప్పుడు మీరు చేసే పని ఏంటో తెలుసా? మీ మనస్సాక్షి చెప్తున్న మాటల్ని తృణీకరిస్తారు. తెలుసా మీకు ఆ విషయం? గమనించుకున్నారు ఎప్పుడైనా మీరు హృదయాన్ని? మీరు చేస్తున్న తప్పుని మీ మనస్సాక్షి గర్దిస్తారు. నీవు కరెక్ట్ కాదు, నీవు కరెక్ట్ మార్గంలో వెళ్ళట్లా, ఇది కరెక్ట్ అయిన మార్గం కాదు,
నేను చెప్తున్నాను, మీ భర్త విషయంలోనైనా, మీ పిల్లల విషయంలోనైనా, మీ కుటుంబంలో ఉన్న బిడ్డల విషయంలోనైనా, ఏ విషయంలోనైనా నీ మనస్సాక్షి నీతో మాట్లాడతా. నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు, నీవు ఈరోజు ప్రార్థన మానేస్తున్నావు కరెక్ట్ కాదు, ఈరోజు నీవు ఆ మనిషికి కీడు తలపెడుతున్నావు కరెక్ట్ కాదు, ఆమె నీకు ద్రోహమే చేస్తుండొచ్చు, కానీ నీవెందుకు న్యాయం చేయకూడదని నీ మనస్సాక్షి నీకు చెప్తూ ఉంటారు. కానీ నీ మనస్సాక్షి నీవు లెక్క చేయకుండా నీ ఇష్టానుసారమైన పద్ధతిని పాటించేస్తావు. ఇదే నీకు దేవునికి దూరం చేసే మనస్సాక్షి. దేవునికి దూరం పరిచే తలంపులు ఏమైనా ఉన్నాయంటే నీ మనస్సాక్షి నిన్ను గద్దించినప్పుడు నీవు లోబడకపోవడమే. అందుకని దేవుడు ప్రతి ఒక్కరిని హెచ్చరికిస్తూ వెళ్తున్నాడు, ప్రతి ఒక్కరిని గద్దింపిస్తూ వెళ్తున్నాడు, ప్రతి ఒక్కరిని దేవునికి లోబడమని చెప్పి వెళ్తున్నాడు. ఆహాబుకి దేవుడు చెప్పాడు లేదా? చెప్పాడు. ఏమని చెప్పాడు? నీవు చేసావు తప్పు, నా బిడ్డల్ని నీవు చెప్పడానికి ప్రయత్నం చేశావు, ఆశించరాని నాబోతు స్థలాన్ని ఆశించేశావు, ఇక బ్రతకడానికి నీ ఏమాత్రం వీల్లేదని ఏలికి చేత గౌరవించేసాడా? గౌరవించేసాడు. తర్వాత పశ్చాత్తాపడుతున్నాడు లేదా? పశ్చాత్తాపడుతున్నాడు. తనకున్న శాపాను వల్ల తన ఇంటిలో ఉన్న 72 మంది పిల్లల్ని చంపేసుకున్నాడు. ఎంతమందిని? 72 మంది పిల్లల్ని చంపేసుకున్నాడు. తన గర్భం నుంచి వచ్చిన పిల్లలు 72 మంది, తన వంశశాలిలో ఉన్న 72 మందిని సవాలు పంపించాడు. యాహూ ఏమని చెప్పాడు తెలుసా? యాహూ, నేను నీకు లేఖ రాస్తున్నాను. యాహూ లేఖ రాస్తున్నాడు. ఏమని తెలుసా? నీ రాజ్యంలో ఉన్న 72 మంది ఆహాబు కుమారులను, వారి తలలను నాకు పంపించకపోతే రేపొద్దున నీ మీదకి యుద్ధానికి రాబోతున్నానని కౌరు పంపిస్తాను. ఆ రాజులు భయపడిపోయి ఆ 72 మంది తలకాయలను గంపలో వేసుకుని ఆ యొక్క యాహూ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఏలియా చెప్పిన ప్రవచనం నెరవేరాలి. ఏలియా చేత ప్రకటించిన ప్రవచనం ఏమవ్వాలి? నెరవేర్చబడాలి. ఈరోజు నీ జీవితం, నా జీవితం పరలోకమందు ప్రతిష్ఠించబడాలంటే పరలోకమందున్న ప్రతినిధి అయిన దేవునికి, ప్రయాధికారికి నీవు నేను కూడా లోబడి ఉండాలి. ఆహాబు కుటుంబం లోబడి లేదు. 72 మంది తలకాయలు తెగి ఆ యొక్క యాహూ కుటుంబం ముందు నిలబడ్డాయి, యాహూ రాజ్యం ముందు నిలబడ్డాయి. ఎందుకు? శాపం కరెక్ట్ కాదు మానవుడి జీవితానికి. శాపం కొని తెచ్చుకోవడం మన జీవితాలకి కరెక్ట్ కాదు. శాపం మన జీవితంలోనికి రావడానికి కరెక్ట్ కాదు. మనము శాపానికి సంబంధించిన వారు కాదు, దేవునికి సంబంధించిన వారు, దేవునికి లోబడవలసిన వారు, దేవుని ఉద్దేశాలకు లోబడవలసిన వారు. ఈరోజు నేను అడుగుతున్నాను, తల్లిదండ్రులు కానీ బిడ్డలకు ఎంత క్రమాన్ని నేర్పిస్తున్నావో పరలోకమందున్న దేవుడు కూడా నీకు అదే క్రమాన్ని నేర్పిస్తున్నాడు. పరిశుద్ధమైన స్థలంలో ఉన్న దేవుడు ఆయన సింహాసనమందు నిన్ను తన కుమారుడిగా వారసురాలిగా పిలుచుకోవాలని దేవుడు చూస్తున్నప్పుడు ఆయన క్రమాన్ని నిర్లక్ష్యం చేస్తే ఒకరోజు కీడు శాపాన్ని కొని తెచ్చుకుంటా. జాగ్రత్త. పొగవలి మన దినాలు తరిగిపోతుంది. చీకటి పడకముందే పగలు వస్తుంది, పగలు పడకముందే చీకటి మన వెంటనే గడిచిపోతుంది. గమనించుకోక నీకున్న సమృద్ధిలో మత్తులో మునిగిపోతే, నీకున్న ఆశలలో మత్తులో మునిగిపోతే ఒకరోజు తప్పక న్యాయపీఠం మీదట నిలబడతాం. ఏ న్యాయపీఠం మీదట నిలబడతావు ఆలోచించి. అలా భద్రముగా పై అధికారికి లోబడకపోతే దావీదు అంటున్నాడు, నన్ను బాధించేవారు ఎక్కువైపోయారు, నన్ను బాధించేవారు ఎక్కువైపోయారు, ఎంతో పలు చోట్ల విస్తరించబడ్డారు, నా పైన దయచూపని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తాను. ఈరోజు నీవు కూడా ఏం చేయాలంటే దేవునికి మొదలు పెట్టాలి. ప్రభువా, నీకు నేను లోబడి ఉండాలి, నీ చిత్తానికి నేను లోబడి ఉండాలి, నీ మనస్సాక్షికి నేను లోబడి ఉండాలి, నీ రాజ్యానికి నేను లోబడి ఉండాలి. ఆశ చేసిన రీతిగా మొదటిలో వెలిగించబడే చివరిలో ఆరిపోయే రీతిగా నా జీవితం ఉండకూడదు. ఆహాబు వలె నా కుటుంబానికి శాపాన్ని తెచ్చుకోకూడదు. 72 మంది కుమారులు కోల్పోయిన రీతిగా నేను నా యొక్క వంశశాలిని కోల్పోకూడదు. నా వంశశాలి 1000 తరతరములు ఆశీర్వదించబడాలని నీవు ప్రతిదినము దేవుని కొరకు ప్రతిష్ఠించి ఉండాలి. అర్థమవుతుందా? మనము నేర్చుకుంటున్న వాక్యం మన జీవితాల్లో కట్టుబాటు కలిగి ఉండాలి. మన జీవితాల్లో మన నడవడిక మారుస్తూ ఉండాలి. వాక్యం మనము దేవుని రూపాంతరంలోనికి తీసుకువెళ్తూ ఉండాలి. వాక్యము దేవుని యొక్క ఉద్దేశాల్లోనికి తీసుకువెళ్తూ ఉండాలి. అందుకనే 1 కొరింథీ 3:16 అంటాడు చూడము. 2 కొరింథీ 3:16
వారి హృదయము ప్రభు వైపునకు 18వ వచనం చూడము డైరెక్ట్. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయు మహిమ నుండి అధిక మహిమకు పొందుచు ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఎలా మార్చబడుతున్నామంట? మనం అర్థం ఎప్పుడు చూసుకుంటాం చెప్పండి? అర్థం ప్రతిరోజు చూసుకుంటాం, అవునా కాదా? అర్థం ప్రతిరోజు చూసుకుంటాం. అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? అర్థములో మీరు సహజ ముఖము చూసుకోనక మహిమలో నుంచి అధిక మహిమకు వెళ్తూ ఆ పోలికగా ఏం చేయాలంట? మార్చబడాలంటే ప్రతి దినము నీ జీవితంలో చాలా అద్భుతమైందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే నీ కొరకు ఈ దినము గడిచిపోయింది, రేపటి దినము కొరకు అధిక మహిమ ఏర్పాటు చేయగలుగుతుంది. అర్థమవుతుందా? ఈ దినాన్ని ఇంత ఆశించగలిగాం, రేపటి దినాన్ని ఇంత మహిమనికి ఆశీర్వాదంగా ఏర్పరచబడుతుంది. అయితే ఈ దినాన్ని ఇంత పొందుకోకపోతే రేపటి దినాన్ని పొందుకునేది ఇంతే. అర్థమవుతుందా? మీరు సహజ ముఖాన్ని అద్దంలో చూడొద్దు, రూపాంతరమైన ముఖాన్ని అద్దంలో చూసుకోమంటున్నారు. సహజ ముఖాన్ని చూస్తే అది ఎప్పుడు పనికిరాందే, కానీ రూపాంతరమైన ముఖాన్ని చూస్తే అది ప్రభు యొక్క ఆత్మరూపిగా ప్రతి దినము మార్చబడుతూ వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం. ఈ సహజ ముఖం మనల్ని పనికి వారిగా చేస్తుంది, కానీ మహిమలో నుంచి అధిక మహిమకు వెళ్ళే ఆ మహిమ మనల్ని అధిక మహిమలో దేవుని రూపంలోనికి మార్చడం ప్రారంభిస్తుంది. మీరు అర్థం చేసుకోండి వాక్యాన్ని. మనం ప్రతి దినము అర్థం చూసుకునే రీతిగా మన ముఖం ఉండకూడదు. ఈ రోజు ఇది చేశాను, రేపొద్దు నీకు కూడా దాచింది నా కోసం. ఈ రోజు ఇది చేయగలిగానంటే రేపటి దినాన్ని ఏదో ఉంచగలిగాడు నా కోసం, ఏదో దాచబడగలిగాడు నా కోసం. తప్పకుండా మనం ఆశపడితే ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు, ఆశగల ప్రాణాన్ని ఆశీర్వదిస్తాడు, ఆశగల ప్రాణాన్ని ఎంతో దీవిస్తాడు. అయితే ఆ దీవెన పొందుకోవడానికి నీ దగ్గర నా దగ్గర ఉండవలసింది ఏంటో తెలుసా? ప్రతి దినము అధిక మహిమలో నుంచి అధిక మహిమకు నూతన అభిషేకంలో నుంచి అభిషేకంలోనికి మనం వెళుతూ ఉండాలి. ఈ దినాన్ని పొందుకోకపోతే ఈ దినంతో రేపు పెండింగ్ ఉంటుంది. అర్థమవుతుందా? ఈ దినం నీవు పొందుకోకపోతే రేపటి దినానికి ఇది పెండింగ్ ఉంటుంది. మరి పొందుకోవాల్సింది వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ దినాన్ని పొందేసుకున్నాం అనుకో, రేపటికి మరింత బలం నీ కొరకు వేచి చూస్తూ ఉంటుంది. అది పొందేసుకున్నాం అనుకో, మరింత ఉద్యమంలోనికి తీసుకువెళ్తూ ఉంటుంది. నేను అనుకుంటాను, ఎలా ప్రకటించగలుగుతున్నాను నేను సువార్త అనుకుంటే, నేను ప్రకటించబడట్లా, నన్ను నడిపిస్తున్న దేవుడే ప్రకటిస్తున్నాను. ఏం మాట్లాడతానని నేను అనుకూలంగా ప్రార్థన చేసినప్పుడు ఏం మాట్లాడతానని అన్ని మాట్లాడేస్తున్నాను, అన్ని తెలియపరుస్తున్నానంటే ఏదో విధంగా ఇంకొక క్రొత్త రూపాన్ని బయలుపరుస్తున్నాను, ఏదో విధముగా క్రొత్త రూపాన్ని బయలుపరుస్తున్నాడు. ఏ అంటే ఇది నా చేతిలో లేదు, నేను పొందుకోవాలని ఆశపడుతున్నాను, దాన్ని నాకు ఇవ్వడంలో దేవుడు ఇస్తున్నాడు. నీవు ఎప్పుడైతే పొందుకోవడం ప్రారంభించడం నేర్చుకుంటావో నిన్ను అధిక మహిమలోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని నీకు బయలుపరుస్తాడు. వాక్యాన్ని కనుదృష్టితో చదవడం కాదు, అంతరంగంలో దృష్టితో చదివితే అది ఆశీర్వాదకరంగా నీకు తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి నేను చేయవలసింది ఏంటో తెలుసా? పై అధికారికి లోబడి బ్రతకడమే. పై అధికారికి లోబడి బ్రతికితే నిన్ను పరిశుద్ధ స్థలాల వైపు నడిపించబడతాడు. దేవుడు మన జీవితాలని అటువైపు నడిపించాలంటే తప్పగా నేను కూడా ఆయన పై అధికారికి లోబడి ఉందాం. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించిన గాక. ప్రతి ఒక్కరి తలలో ఉంచారు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీ అధికారానికి నేను లోబడి ఉండాలి. నిజమే,
తల్లిదండ్రులుగా మా బిడ్డల పక్షంలో ఒక ఉద్దేశాన్ని మేము కలిగి ఉన్నాం. పరలోకమందున్న దేవా, నీవు కూడా మేము కూడా నీ పిల్లలమే. నువ్వు కూడా మా పట్ల ఏదో ఆలోచన కలిగి ఉన్నావు. మేము గ్రహించలేకపోయాం. మా పిల్లలకు బుద్ధి చెప్పుతున్నాం అనుకున్నాం, కానీ పరలోకం నుండి నువ్వు కూడా మాకు బుద్ధి చెప్పుతున్నావు అనే ఆలోచన మర్చిపోయాను. పరలోకం నుండి నువ్వు నన్ను గద్దిస్తున్నావని ఆలోచన మర్చిపోయాను. ఎంతసేపు నా పిల్లలు బాగోవాలని ఆలోచన కలిగి నా పిల్లలను గద్దించేయను, కానీ నీ పిల్లవాడినైనా నేను, నీ పిల్లవారినైనా నేను నువ్వు గద్దిస్తున్నావని ఆలోచన మర్చిపోయాను. నువ్వు నన్ను స్థిరపరచాలనుకున్న ఆలోచనను మర్చిపోయాను. నీ కొరకు జీవించాలని ఆశపడిన ఈ జీవితాన్ని మర్చిపోయాను. ప్రభువైన యేసయ్య, నిజంగా నా పిల్లలకి ఎంత హక్కుతో నేను గద్దిస్తున్నాను, నీవు కూడా అంతే హక్కుతో నన్ను గద్దిస్తున్నావు. పరిశుద్ధుడా, నేను నీకు లోబడి ఉండాలి. నీ చిత్తానికి నేను లోబడి ఉండాలి. నేను ఏ మాత్రము నిర్లక్ష్యం చేయకూడదు. నా స్వంత స్వభావం వల్ల ఏ మాత్రము నేను నిర్లక్ష్యం చేయకూడదు. నిజమే ప్రభువా, ఆశాను చూశాను. తన యొక్క ఉద్దేశంలో నీతో నడిచినప్పుడు చాలా బాగున్నాడు, చాలా అద్భుతంగా నడిచాడు. ఎప్పుడైతే నీ నుండి దూరం అయిపోయాడో అప్పుడు తనకున్న జీవితం అంతా వ్యర్థమైపోయింది. తను చేసిన పరిపాలన అంతా వ్యర్థమైపోయింది. ఒక్క మాటతో తన యొక్క జీవితాన్ని ఏ రీతిగా ఆ యొక్క రోగం పాలు చేసుకున్నాడో అయ్యా నిజంగా తెలియపరచబడుతుంది. నిజంగా నేను అలా ఉండకూడదు. నా జీవితం అలా ఉండకూడదు. నా మార్గాలు అలా ఉండకూడదు. నా అభిప్రాయాలు అలా ఉండకూడదు. నా జీవిత పరిమాణం ఆ రీతిలో నడవకూడదు. నా జీవిత పరిమాణం అలా ఉండకూడదు. ప్రభువా, నేను నిజముగా నీకు లోబడి ఉండాలి. నిన్ను నిజముగా ప్రతి దినము మహిమలో నుంచి అధిక మహిమకు వెళ్ళాలి. నిజముగా నేను సహజ ముఖాన్ని చూసుకోకూడదు. ఇప్పటి వరకు నేను కోల్పోయిన ప్రతిదీ నేను పొందుకుంటూ వెళ్ళాలి. ఇప్పటి వరకు నేను విడిచిపెట్టిన నా ఆశీర్వాదమునంతటి నేను పొందుకుంటూ వెళ్ళాలి. నేను ఏదైతే విడిచిపెట్టబడ్డ ఆశీర్వాదాన్ని తెలియక విడిచిపెట్టానో ప్రతిదినము నా కొరకు మహిమలో నుంచి అధిక మహిమకు వెళ్ళే కృపను నా పైన చూపిస్తున్నావనే జ్ఞానాన్ని గ్రహించలేకపోయాను. ప్రభువా, ఇక నుండి నేను ఆ ఉద్దేశాన్ని కలిగి జీవించాను. ఇక నుండి నేను ఆ ప్రవర్తన కలిగి జీవించాను. ఇక నుండి నేను ఆ తలంపులలో కలిగి నేను నడవను. ప్రభువా, నీవే కృప చూపించండి. నా బుద్ధి, నా జ్ఞానాన్ని నేను తెలుసుకోవాలి. దినము వెంబడి దినము తరిగిపోతుంది. ఇంకా నువ్వు జ్ఞానము లేని వారిగా నేను జీవిస్తున్నాను. ఇంకను నీ వాక్యములకు లోబడిన వారిగా జీవిస్తున్నాను. ఇంకను నీ వాక్యానికి నిర్లక్ష్యం చేసి బ్రతుకుతున్నాను. నా నోట సత్యమే ఉండాలి. నా మాటలు సత్యమై ఉండాలి. ప్రభువా, ఏ మాత్రము నా హృదయాన్ని నేను మోసం చేసుకోకూడదు. నా మనస్సాక్షి నాకు గద్దిస్తున్నప్పుడు నేను నీకు లోబడి ఉండాలి. ఏ మాత్రము ప్రభువా నీకు లోబడక శాపాన్ని నేను కొని తెచ్చుకోకూడదు. ఏ శాపము నా పైన రాకూడదు. ప్రభువా, నేను నా కుటుంబం ఏ శాపము లేకుండా బ్రతకాలి తండ్రి. అతి కృప నాకు దయచేయండి. అతి ధన్యత నాకు దయచేయండి. నీ నీడలో ఒదిగే ధన్యత నాకు దయచేయండి. నిజముగా రోమపత్రిక ద్వారా నాతో మాట్లాడావు. పై అధికారికి లోబడి ఉండాలి. లోబడిన వాడు నిజముగా తిరిగి లేకుండా హఠాత్ అయిపోతాడు. అటువంటి పరిస్థితి నాకు వద్దు ప్రభువా. నేను నీకు లోబడి బ్రతుకుతాను. ఆశ చేసినట్లుగా నేను మొదట్లో బాగుండి చివరిలో విడిచిపెట్టను ప్రభువా. చివరి వరకు నన్ను నేను కాపాడుకుంటాను. ఆహాబు వలె నా కుమారుల మీదకి శాపము తీసుకురాను ప్రభువా. నా కుమారులను ఆశీర్వాదకరముగా నేను ముందుకు నడిపిస్తాను. నా కుటుంబాన్ని ఆశీర్వాదకరముగా ముందుకు తీసుకువెళ్తాను. అతి ధన్యత నాకు కావాలి అని అన్నవారు ప్రతి ఒక్కరు మొరపెట్టండి. మీ హృదయాలను తెరిచి మొరపెట్టండి. పరిశుద్ధుడా, ప్రేమమూర్తి, కృపగల తండ్రి, ఇంతవరకు నీ వాక్యము ద్వారా ముందుకు నడిపించావు. నీ పరిశుద్ధాత్మ కృప ద్వారా ముందుకు నడిపించావు. ఈ జీవితాలకు తెలియవలసిన వాక్యాన్ని తెలియపరచావు. నిజముగా నిజమే తండ్రి, మాకు సహవాసులుగా ఉన్న వారిని మేము గద్దించి వారిని లోపరచాలని చూస్తున్నాం, కానీ పరలోకమందున్న నీకు మేము లోబడలేకపోతున్నాం. నీవు మమ్మల్ని గద్దించుతున్నావు. నీ సేవకుల ద్వారా మాకు హెచ్చరికలు ఇస్తున్నావు, కానీ మేము నీకు లోబడకుండా మేము ఒకరిని గద్దిస్తున్నాము, కానీ వారు లోబడాలని ఆలోచన చేస్తే నీవు కూడా మమ్మల్ని గద్దిస్తున్నావు. నీకు లోబడాలని ఆలోచన మేము మర్చిపోయాం. తండ్రి, ఇక్కడి నుంచి నీ మాటకు లోబడి, ఇక్కడి నుంచి నీ చిత్తానికి లోబడి, నీ మార్గానికి లోబడి,
నీ పరిశుద్ధతను ధరించుకొని, నీ మార్గాన్ని ధరించుకొని, నీ సన్నిధిని ధరించుకొని, నీ మహిమను ధరించుకొని ప్రభు మహిమలో నుంచి అధిక మహిమకు ప్రతి దినము నూతన అభిషేకంలోనికి వెళ్తూ నీ సాక్షిగా నిలబడుతూ ముందుకు వెళ్ళే ధన్యత మాకు దయచు. పరలోకమందున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీ సముఖమందు నిలబడి, నీ చిత్తానికి లోబడి, నీ మార్గానికి లోబడి, నీ ప్రత్యక్షతకు లోబడి తండ్రి నీ పరలోకమందున్న ఆశీర్వాదము చేత ముందుకు 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 వెళ్తూ ఎంతగానో బలమైన శక్తిని మేము పొందుకుంటూ నీ కుమారులుగా, నీ బిడ్డలుగా, నీ వారసులుగా, నీ వారసులుగా తండ్రి నీ రాజ్యంలో ప్రవేశించే భాగ్యాన్ని నా సంఘానికి దయచే. సంఘమా సిద్ధపడమని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. పొగవలే మన దినాలు తరిగిపోతున్నాయి, మంచు వలే మన దినాలు ముగిసిపోతున్నాయి. ఈరోజు నీవు నేను కూడా మన దినాలను లెక్క పెట్టకపోతే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతాం. పరిశుద్ధుడా, ఇటువంటి పరిస్థితుల్లోకి సంఘం వెళ్ళడానికి వీలేదు. నీ రాజ్యంలో చేరేంతగా ఈ సంఘాన్ని బలపరచండి. సంఘములు అడుగు పెడుతున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు. నీవే బలపరిచి శక్తి చేత నింపండి. వారి జీవితాలను అభివృద్ధి చేయండి. ఏ మాత్రము నిర్లక్ష్యం లేకుండా నీ సన్నిధికి పరుగున రావడానికి మీరు చేయండి. వారిని బలపరచండి. వారు చేస్తున్న ప్రయాణాలు, వాహన ప్రయాణాలు మీరు తోడుగా ఉండండి. వారు కష్టపడుతున్న ప్రతి రూపాయిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. శక్తి చేత నింపి, బలము చేత నింపి నీవే ముందుకు నడిపించి, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నీవే నింపి నడిపించి, బలపరిచి, స్థిరపరిచి, సిద్ధపాటు కలిగిన జీవిత పరిమాణం నీవే దయచేయండి. ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించి ఈ వారమంతటిలో నీ సజీవమైన రెక్కల నీడలు కాచి కాపాడి భద్రపరిచి నీ యొక్క హస్తములతో ముందుకు నడిపించి జరగనైనా రేపటి దినములో తండ్రి ఎలక్షన్ విషయంలో అద్భుత కార్యాలను జరిగించి అనేక హృదయాల ప్రభు నీ వైపు మళ్లించుకుని నజరుడైన యేసుక్రీస్తు నామమున సమస్తముని కల్పించి ఏర్కొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రతి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన చిత్తం మన జీవితాల్లో నెరవేరేంత వరకు మన జీవితాలు ప్రతిష్టంగా ఆయనకు రూపించబడదు గాక. ఆమేన్. అందరికీ వందనాలు.